హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2018లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఇంట్రెస్టింగ్ అయిన ఒక హర్రర్ మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. అదే ట్రంక్ మూవీ. వీడియోలోకి వెళ్లే ముందుగా మరిన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ట్రంక్ మూవీ నిజంగా బయట జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకొని తీశారు. సో ఈ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఓపెన్ చేస్తే ఇంటి బయట ఒక మొక్క ఉంటుంది. ఈ మొక్కనైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ మొక్క వల్ల మనకి ముందు ముందు చాలా నిజాలు తెలుస్తాయి. తరువాత ట్రాప్ గోస్ట్ హంటర్ టీం వాళ్ళు ఒక ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీ గురించి చెక్ చేయడానికి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ ఇంట్లో ఒక పిల్లవాడి ఆత్మ ఉంది అని తెలుస్తుంది. ఆ పిల్లవాడి ఆత్మ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ పిల్లవాడి ఆత్మ ఆ టీంలోని ఒకరికి కనిపిస్తుంది. ఆ ఆత్మను చూసి ఒక టీం మెంబర్ చాలా భయపడుతుంది. ఇంకా టీంలో అందరూ తిరిగి వెళ్ళిపోతారు. తరువాత టీం హెడ్ మాట్లాడుతూ, నేను ఈ ఫీల్డ్లో చాలా రోజుల నుంచి ఉన్నాను. నేను చాలా బ్యాడ్ ఆత్మల్ని కూడా డీల్ చేశాను, కానీ ఈ కేసు మాత్రం చాలా డిఫరెంట్ అండ్ డిఫికల్ట్గా ఉంది అని అంటాడు. అందుకు ఈ కేస్కి ట్రంక్ కేస్ అని పేరు పెడదాం అని అంటారు. అప్పుడు ట్రంక్ అని మూవీ టైటిల్ పడుతుంది. ఇప్పుడు స్టోరీ గతానికి వెళ్తుంది. ఇప్పుడు ట్రంక్ అని మూవీ కేస్ ఏ ఫ్యామిలీలో జరిగిందో ఇప్పుడు అది చూపించడం జరుగుతుంది. రాహుల్ అనే ఒక వ్యక్తికి హర్రర్ మూవీస్ చూడటం అంటే చాలా ఆసక్తి. రాహుల్ తన నిజ జీవితంలో ఒక టీచర్గా పనిచేస్తాడు. అయితే రాహుల్కి హర్రర్ మూవీ అంటే ఆసక్తి ఉండటంతో రాత్రంతా కూర్చొని హర్రర్ మూవీస్ని చూస్తాడు. రాహుల్ వాళ్ళ నాన్న గుండెపోటుతో మరణించడం వల్ల కుటుంబ బాధ్యతలు మొత్తం రాహుల్ తీసుకుంటాడు. ఆ తరువాత రాహుల్ తన కెరీర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి కష్టపడి టీచర్ జాబ్ సంపాదించుకుంటాడు. తన టీచర్గా జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. రాహుల్ వాళ్ళ అమ్మ పేరు సుజన. రాహుల్ తన అమ్మ అయినటువంటి సుజనాతో కలిసి ఉంటాడు. రాహుల్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. రాహుల్ గర్ల్ ఫ్రెండ్ పేరు హరిణి. హరిణి తన తల్లితో కలిసి ఉంటుంది. హరిణికి హీరోయిన్ అవ్వాలనే ఒక కోరిక ఉంటుంది. ప్రజెంట్ అయితే హరిణి ఒక జూనియర్ యాక్ట్రెస్గా పనిచేస్తుంది. అందువల్ల హరిణి రోజంతా షూటింగ్కి వెళ్లాల్సి వస్తుంది. రాహుల్ ఏమో రాత్రంతా కూర్చొని హర్రర్ మూవీస్ చూస్తుంటాడు. తర్వాత రోజు పొద్దున్నే రాహుల్ జాగింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తాడు. కానీ ఇంట్లో మాత్రం రాహుల్ వాళ్ళ అమ్మ ఉండదు. దాంతో ఇల్లు మొత్తం పూర్తిగా సైలెంట్గా ఉంటుంది. రాహుల్ అలా చూస్తూ ఉండగా సడన్గా రాహుల్ వాళ్ళ ఇంటి డోర్స్ క్లోజ్ అవుతాయి. తర్వాత సడన్గా రాహుల్ని ఏదో ఒక ఆత్మ టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు రాహుల్ గట్టిగా అరుస్తాడు. అలా అరిచి కళ్ళు తెరుస్తాడు. ఇదంతా రాహుల్కి వచ్చిన కల. కానీ రాహుల్ మనసులో నుంచి ఆ ఆత్మ అస్సలు వెళ్ళదు. అప్పుడు వెంటనే రాహుల్ తన ఫ్రెండ్ అయిన సైకియాట్రిస్ట్ డాక్టర్ సూరితో మాట్లాడతాడు. సూరి వెంటనే రాహుల్తో, నువ్వు చాలా హర్రర్ మూవీస్ చూస్తున్నావు, అందువలనే నీకు అలా అనిపిస్తుంది. నీ మైండ్లో అవన్నీ ఉంటాయి కాబట్టి నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని అంటాడు. కానీ ఇవన్నీ విన్న రాహుల్కి మాత్రం ఈ విషయం అస్సలు కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే రాహుల్ దృష్టిలో అది కల కాదు, తన కల వెనుక ఏదో ఒకటి జరుగుతూ ఉంది అని అనుకుంటాడు. తరువాత కొన్ని రోజులకి రాహుల్ మరియు హరిణిలకి పెళ్లి జరుగుతుంది. తర్వాత రాత్రిపూట ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి సడన్గా హాల్లో టీవీ ఆన్ అయినట్లు అనిపిస్తుంది. అప్పుడు వెంటనే రాహుల్ హాల్లోకి వెళ్తాడు. అక్కడ నిజంగానే హాల్లో టీవీ ఆన్లో ఉంటుంది. అదే సమయంలో హాల్లో ఉన్న చైర్ కూడా కదులుతుంది. దాని వెనుక ఆ అబ్బాయి ఆత్మ కూడా కనిపిస్తుంది. ఆ అబ్బాయినే రాహుల్ కలలో చూసింది. కట్ చేస్తే తర్వాత రోజు రాహుల్ మరియు హరిణి తమ వర్క్కి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ వాళ్ళ వర్క్కి బయటికి వెళ్ళడంతో రాహుల్ వాళ్ళ అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. దాంతో సుజన ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా సుజనకి అనిపిస్తుంది. అది ఎవరో కాదు, ఆ చిన్న అబ్బాయి ఆత్మ. దానితో సుజన చాలా భయపడుతుంది. అప్పుడే సుజనకి హాల్లో ఒక ట్రంక్ పెట్టె కనిపిస్తుంది. హరిణి వచ్చేటప్పుడు ఆ ట్రంక్ పెట్టెను తనతో తీసుకువచ్చి ఉంటుంది. ఈ ట్రంక్ పెట్టె అన్నింటికి కారణం. అది ఎలా అనేది మనకి ఇంకా ముందుకు వెళ్తుంటే తెలుస్తుంది. ఆ ట్రంక్ పెట్టి ద్వారా ఆత్మ సుజనని బాగా భయపెట్టేస్తుంది. దాంతో సుజన ఇంటి బయటకు పరిగెత్తి స్పృహ కోల్పోతుంది. రాహుల్ మరియు హరిణి ఇంటికి వచ్చేసరికి రాహుల్ వాళ్ళ అమ్మ సుజన బయట కూర్చొని ఉండటం చూసి ఏం జరిగింది అని సుజన
ని వాళ్ళిద్దరూ అడగగా సుజన వాళ్ళకి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు సుజన ద్వారా వాళ్ళకి ఇంట్లో ఆత్మ గురించి తెలుస్తుంది. వాళ్ళిద్దరూ సుజనాని ఓదారుస్తారు. స్టోరీ ఇప్పుడు ప్రజెంట్కి వస్తుంది. రాహుల్ ఇదంతా ట్రాప్ గోస్ట్ హంటర్ టీమ్కి చెప్తుంటాడు. అప్పుడు ఆ టీం లీడర్ రాహుల్ని చూసి ఏదైనా మెడికల్ కండిషన్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు రాహుల్ లేదు అని చెప్తాడు. ఆ తర్వాత స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. రాహుల్ ఒకరోజు నిద్రపోయే టైంలో ఆ చిన్నబ్బాయి ఆత్మ మళ్ళీ కనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఆ ఆత్మ రాహుల్ మీద దాడి చేయడానికి ట్రై చేస్తుంది. కానీ రాహుల్ దాని నుంచి తప్పించుకొని హాల్లోకి వస్తాడు. ఆ తర్వాత రోజు రాహుల్ సూర్యకి జరిగిందంతా చెప్తాడు. సూర్య మాత్రం రాహుల్ మాటల్ని అస్సలు నమ్మడు. కానీ సుజన చెప్పిన మాటలు విన్నాక సూర్యకి రాహుల్ ఆత్మ గురించి చెప్పిందంతా నిజమే అనిపించింది. తర్వాత రోజు పొద్దున్నే సూర్య మరియు రాహుల్ జాగింగ్కి వెళ్తారు. అక్కడ ఒక చిన్న పిల్లవాడు బాల్తో ఆడుతూ రాహుల్కి కనిపిస్తాడు. ఆ అబ్బాయిని చూసిన రాహుల్కి మనసులో తనకి ఇంట్లో కనిపించే ఆత్మ గుర్తుకు వస్తుంది. రాహుల్ మనసులో ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు హరిణి ఇంట్లో ఉంటుంది. రాహుల్ బయట ఉండడంతో హరిణికి కాల్ చేసి హరిణిని ఒక సైకియాట్రిస్టిక్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. అందుకు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు హరిణి నేను పిచ్చిదాన్ని కాదు, నేను వెళ్ళను అని రాహుల్కి ఎదురు చెప్తుంది. కానీ తర్వాత కొన్ని రోజుల నుంచి హరిణి విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు మనకి అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి అందరూ ఫుడ్ తింటూ ఉంటారు. ఆ టైంలో హరిణి వేరే రూమ్లో ఉంటుంది. ఆ రూమ్లో నుంచి రాహుల్ వాళ్ళకి మాటలు వినిపిస్తాయి. హరిణి కొంచెం విచిత్రంగా మాట్లాడుతుంది. అప్పుడు రాహుల్, సుజన ఇంకా హరిణి అమ్మ వీళ్ళందరూ లోపలికి వెళ్తారు. ఆ టైంలో హరిణి ఆ చిన్న పిల్లోడి ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంకి హరిణికి దెయ్యం పట్టి ఉంటుంది. అదే టైంకి ఆ ట్రంక్ పెట్టెలో నుంచి ఆత్మ రావడం చూసి అందరూ భయపడతారు. ఆ తర్వాత ఆ ఆత్మ రాహుల్ అమ్మని ఈడ్చుకుంటూ ఒక రూమ్లోకి తీసుకువెళ్తుంది. కానీ ఏమీ చేయదు. రాహుల్ అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మను చూసుకుంటాడు. ఆ తర్వాత రాహుల్ హరిణి దగ్గరికి వెళ్ళగా హరిణికి అప్పటికే దెయ్యం పట్టి ఉండటంతో రాహుల్ మీద దాడి చేస్తుంది. అప్పుడు రాహుల్ భయపడి వెంటనే మంచం క్రింద దాక్కుంటాడు. ఆ తరువాత రాహుల్కి ఆ రూమ్లో ఒక అబ్బాయి నడుస్తున్నట్లు అనిపిస్తుంది. హరిణి రాహుల్ని ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుంటుంది. కానీ అప్పటికి హరిణి నార్మల్ అవుతుంది. మళ్ళీ తర్వాత రోజు రాహుల్ జాబ్కి వెళ్ళిపోగా మళ్ళీ ఆత్మ హరిణిని ఆవహించింది. అప్పుడు హరిణి రాహుల్ వాళ్ళ అమ్మపై దాడి చేస్తుంది. ఇంకా రాహుల్ ఇంటికి వచ్చి తన తల్లిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఆ రోజు రాత్రి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత హరిణి వాళ్ళ అమ్మ ఏడుస్తూ రాహుల్కి తన ఫ్యామిలీ ఫోటో చూపించి నాకు ఒక కొడుకు కూడా ఉండేవాడు, అతని పేరు హరి అని చెప్తుంది. రాహుల్ హరిని ఇంతకు ముందే చాలాసార్లు చూసి ఉంటాడు. వీళ్ళకి రోజు ఇంట్లో కనిపించే ఆత్మ కూడా హరిదే అనుకుంటా. రాహుల్ మరియు సూర్య కలిసి జాగింగ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లవాడు బాల్తో ఆడుకోవడం చూస్తాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, హరినే. ఆ తర్వాత హరిణి అమ్మ తన స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. హరిణి వాళ్ళ నాన్న తాగుబోతు, దానివల్ల కుటుంబం పరిస్థితి ఏమీ బాగుండదు. ఇంకా హరిణి నాన్న ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంటికి అసలు తిరిగి రాడు. హరికి తన సిస్టర్ హరిణి అంటే చాలా ఇష్టం. తనని చాలా ప్రేమిస్తాడు. హరిణిని ఎవరైనా తిట్టినా కొట్టినా హరికి చాలా కోపం వస్తుంది. అయితే ఒకరోజు హరి వాళ్ళ అమ్మ కోపంతో హరిణిని తిట్టడంతో హరి వాళ్ళ అమ్మ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ అమ్మ మీద కొట్టడానికి చెయ్యి లేపుతాడు. అందువల్ల హరి అమ్మ హరిణిని కొట్టబోతుంది. అప్పుడు హరి ఇంట్లో నుంచి పారిపోతాడు. సాయంత్రం అయినా తిరిగి రాడు. ఆ రోజు రాత్రి అయ్యాక హరిని చూడటానికి హరిణి రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్లో ఒక ట్రంక్ పెట్టి ఉంటుంది. దానిని ఆమె ఓపెన్ చూస్తుంది. దానిలో హరి చనిపోయి కనిపిస్తాడు. ఇప్పుడు హరి అమ్మకి హరి పారిపోలేదు, ఈ ట్రంక్ లోపలికి వెళ్ళి దాక్కున్నాడు అని తెలుస్తుంది. ఆ ట్రంక్ని లాక్ చేయడం వల్ల హరి ఊపిరి ఆడక చనిపోయాడు. దీనంతటికీ నేనే కారణం అని ఏడుస్తుంది. ఆ తర్వాత హరి డెడ్ బాడీ ఇంటి బయట ఉన్న ఒక ప్లేస్లో పూడ్చిపెడుతుంది. దాని మీద ఒక మొక్క నాటుతుంది. మనం మూవీ స్టార్టింగ్లో ఒక మొక్కని చూస్తాం కదా, అదే ఈ మొక్క. ఆ డెడ్ బాడీని అయితే పూడ్చిపెట్టేస్తుంది. కానీ హరి ఆత్మ ఆ ట్రంక్ పెట్టిలోనే ఉంటుంది.
దాని గురించి హరిణి అమ్మకి ముందే తెలిసి ఉంటుంది. ఆ విధంగా ఆ ఆత్మ ట్రంక్ పెట్టె నుంచి రాహుల్ వాళ్ళ ఇంటికి చేరుతుంది. ఈ నిజాలన్నీ తెలిసాక రాహుల్ సూర్యని కలిసి మొత్తం చెప్తాడు. సూర్య రాహుల్ని ఆ ట్రాప్ కోస్ట్ హంటర్ టీం దగ్గరికి తీసుకువెళ్తాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా ఆ ట్రాప్ హంటర్ టీం ఎందుకు రాహుల్ వాళ్ళ ఇంటికి వచ్చారో. ఆ తర్వాత ఆ ట్రాప్ హంటర్ టీం రాహుల్ వాళ్ళ ఇంట్లో అన్ని చోట్ల కెమెరాస్ని పెడతారు. ఎక్విప్మెంట్స్తో రెడీగా ఉంటారు. ఆత్మను చూడగలిగే ఎక్విప్మెంట్స్తో చాలా రెడీగా ఉంటారు. అందరూ హరి ఆత్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా ఒక రూమ్లో హరి ఆత్మ కనిపిస్తుంది. అదే టైంలో పవర్ పోతుంది. దాంతో ఆ ఆత్మ అందరినీ స్పృహ కోల్పోయేలా చేస్తుంది. అప్పుడు గోస్ట్ ట్రాప్ హంటర్స్ లీడర్స్ ఆత్మతో రిచువల్స్ చేద్దాం, అప్పుడు మనం ఆత్మతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు అంటాడు. కానీ ఆ రిచువల్ చేయడానికి హరిణి అవసరం ఉంటుంది. అందువల్ల హరిణిని కూడా అక్కడికి తీసుకువస్తారు. ఒక చైర్లో హరిణిని కూర్చోపెట్టి ఆమెకి ఎదురుగా ఒక అద్దం పెట్టి ఇప్పుడు హరి ఆత్మని పిలుస్తారు. ఆ తర్వాత కొంచెం సేపటికి ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. అప్పుడు హరిణి ఒక దెయ్యం పట్టిన సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్రాప్ హంటర్స్ లీడర్ ఇంట్లో ఇంకొక ఆత్మను కూడా మూలన కూర్చొని ఉండటం చూస్తాడు. అక్కడ ఉన్నది హరి ఆత్మే. మరి ప్రజెంట్ హరిణిని ఆవహించింది ఆత్మ ఎవరిది? అప్పుడే మనకి తెలిసేది ఏమిటి అంటే హరిణిని ఆవహించింది వాళ్ళ నాన్న ఆత్మ. ఇప్పటి వరకు రాహుల్ వాళ్ళ మీద చేసిన దాడులు అన్నీ హరిణి వాళ్ళ నాన్న ఆత్మ చేసి ఉంటుంది. అప్పుడే మనకి హరిణి వాళ్ళ నాన్న సైకో టైప్ అని కూడా తెలుస్తుంది. మరోవైపు హరిణి వాళ్ళ నాన్న రాహుల్ వాళ్ళని చాలా ఇబ్బందులు పెడతాడు. మరోవైపు హరిణి వాళ్ళ అమ్మ ఆ ట్రంక్ని కాల్చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలని హరిణి అమ్మ అలా చేస్తుంది. ఆ నెక్స్ట్ మినిట్లో హరిణి నార్మల్ అవుతుంది. తన ముందు ఉన్న అద్దం కూడా బద్దలైపోతుంది. అంటే ఆ రెండు ఆత్మలు అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత రాహుల్ మరియు హరిణికి ఒక కొడుకు పుట్టి పెద్దవాడవుతాడు. అతని పేరు విహాన్. చాలా వరకు విహాన్ హరిణి బ్రదర్ లానే కనిపిస్తాడు. ఆ తర్వాత విహాన్ కూర్చుని హరిణి వాళ్ళ నాన్న ఫోటోని సర్కిల్ గీస్తూ ఉంటాడు. అయితే ఈ మూవీలో హరిణి వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చనిపోయాక అతని ఆత్మ ఎలా వచ్చి ఇంట్లో ఉంటుందో మూవీలో కూడా క్లారిటీగా లేదు. మేబీ ఆ ట్రంక్ పెట్టి అంటే ఆయనకి ఫేవరెట్ ఏమో, అలా ఆయన ఆత్మ వచ్చి అక్కడ ఉండి ఉండవచ్చు. ఇంకా ఈ మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.